హాయ్ ఫ్రెండ్స్, నిజానికి మీకు ఇలాంటి పాముల గురించి తెలుసా? పొరపాటున ఈ పాములు మనని కాటు వేసింది అంటే కేవలం మనం 15 నిమిషాల్లోనే చనిపోతాం. అంత డేంజరస్ గా ఉంటాయి ఈ పాములు. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఇలాంటి మోస్ట్ డేంజరస్ పాముల గురించి అసలు విని ఉండరు. నిజానికి మన భూమి మీద 2500 జాతుల పాముల కన్నా ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే అందులో 500 కన్నా ఎక్కువ పాములు విషపూరితమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ పాముల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఎంబీపీ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, టైపాన్ స్నేక్. ఈ పాము మన భూమి మీద ఉన్న విషపూరితమైన పాముల్లో ఇది కూడా ఒకటి. ఇవి ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పాము చూడడానికి బ్లాక్ మాంబా లాగా కనిపిస్తుంది, కానీ బ్లాక్ మాంబా కాదు. ఈ టైపాన్ స్నేక్ అనేది ఎంత డేంజరస్ అంటే ఒక్కసారి కాటు వేసింది అంటే దాదాపు దాని పాయిజన్ వల్ల 1500 కన్నా ఎక్కువ గొర్రెలు చనిపోతాయి. అంత పవర్ఫుల్ గా ఉంటుంది దీని పాయిజన్. ఒకవేళ పొరపాటున మనుషుల మీద అటాక్ చేసింది అంటే కేవలం 15 నిమిషాల్లోనే చనిపోతారు. ఇంకా దీని పాయిజన్ వచ్చి న్యూరోటాక్సిన్ అంటారు. నెంబర్ 2, బ్లాక్ మాంబా. నిజానికి ఈ పాము చూడడానికి పూర్తిగా బ్లాక్ కలర్ లోనే కనిపిస్తుంది. దాని నోరు నుంచి తోక వరకు పూర్తిగా బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి ఆఫ్రికాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పాము ఆఫ్రికాలో ఉన్న అన్ని పాముల కన్నా చాలా పొడవుగా ఉంటుంది, ఇంకా చాలా యాక్టివ్ గా ఉంటుంది. దాదాపు దీని హైట్ వచ్చి 14 ఫీట్స్ వరకు పెరుగుతుంది. 20 km/h స్పీడ్ తో పరిగెత్తుతుంది. ఈ పాము ఎవరినైనా కాటు వేసింది అంటే కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే చనిపోతారు. అంత పవర్ఫుల్ గా ఉంటుంది దీని పాయిజన్. నెంబర్ 3, టైగర్ స్నేక్. నిజానికి ఈ పాము చూడడానికి పులిలాగా మచ్చలుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీని పాయిజన్ కూడా చాలా డేంజరస్. దీని పాయిజన్ లో వచ్చి న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఈ పాము ఏదైనా కాటు వేసింది అంటే 30 నుంచి 24 గంటల్లోనే చనిపోతారు. ఈ పాము మనుషులను చూస్తే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ పొరపాటున దీన్ని టచ్ చేసాము అంటే సడన్ గా అటాక్ చేస్తుంది. నెంబర్ 4, ఫిలిపిన్ కోబ్రా. ఈ పాములు మనకి ఎక్కువగా ఫిలిప్పీన్స్ ఉత్తర భాగంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది కోబ్రా జాతుల్లోనే ఇంకొక జాతి. కాకపోతే ఈ పాము కోబ్రా కన్నా చాలా డేంజరస్. ఈ పాము 3 మీటర్లు ఉన్నప్పటికీ అటాక్ చేసి చంపేస్తుంది. పొరపాటున మనుషుల మీద అటాక్ చేసింది అంటే కేవలం 30 నిమిషాల్లోనే చనిపోతారు. దీని పాయిజన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి తల తిరుగుతుంది, తర్వాత వామిటింగ్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వస్తూ ఉంటాయి. పొరపాటున మనకి ఇలాంటి పాములు కనిపించాయి అంటే అక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది. నెంబర్ 5, వైపర్. నిజానికి ఈ పాము చూడడానికి చాలా యూనిక్ గా కనిపిస్తుంది. ఈ పాము మన భూమి మీద ఉన్న మోస్ట్ డేంజరస్ పాముల్లో ఇది కూడా ఒకటి. నెంబర్ 6, స్కేల్డ్ వైపర్. ఈ పాములు మనకి ఎక్కువగా మన భారతదేశంలో ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో కనిపిస్తూ ఉంటాయి. దీని హైట్ చాలా చిన్నగా ఉంటుంది, కాకపోతే చాలా డేంజరస్ పాము అని చెప్పుకోవచ్చు. ఈ పాము ఎక్కువగా కోపంగా కనిపిస్తూ ఉంటుంది. పొరపాటున దీనికి ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా అటాక్ చేసేస్తుంది. ఈ పాము ఎవరినైనా అటాక్ చేసింది అంటే వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం గడ్డగట్టుకుపోయేటట్టుగా చేస్తుంది దాని పాయిజన్ వల్ల. దాదాపు దీని పాయిజన్ వల్ల 500 మంది వరకు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంత డేంజరస్ గా ఉంటుంది దీని పాయిజన్. నెంబర్ 7, డెత్ ఎడర్. నిజానికి ఆస్ట్రేలియాలో చాలా డేంజరస్ పాములు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ పాము ఎక్కువగా మనకి ఆస్ట్రేలియా అడవుల్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రమాదకరమైన పాము అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాము చిన్న చిన్న ఎలకలను చంపి తింటూ ఉంటుంది. ఈ పాము ఏమాత్రం ఆలోచించకుండా కేవలం 13 సెకండ్లోనే అటాక్ చేస్తుంది. దీని అటాక్ టెక్నిక్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ పాము పాయిజన్ లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. పొరపాటున మనుషుల మీద అటాక్ చేసింది అంటే కేవలం 6 గంటల్లోనే చనిపోతారు మనుషులు. అంత డేంజరస్ గా ఉంటుంది దీని పాయిజన్. నెంబర్ 8, రాటిల్ స్నేక్. ఈ పాము ఉత్తర అమెరికాలో కనిపిస్తూ ఉంటుంది. ఈ పాము ఎక్కువగా దాని తోకను అటు ఇటు ఊపుతూ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ చేస్తూ ఉంటుంది. దీని పాయిజన్ లో హిమోటాక్సిన్ అనేది ఉంటుంది. ఇది కాటు వేసినప్పుడు మన బాడీలో మజిల్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది దీని పాయిజన్. ఈ పాము కరిచిన 10 నిమిషాల్లోనే యాంటీడోట్ ఇప్పించుకోకపోతే అక్కడికక్కడే చనిపోతారు మనుషులు. సముద్రం చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ సముద్రంలో కూడా మోస్ట్ డేంజరస్ పాములు కూడా ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. నిజానికి ఈ పాము చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ మోస్ట్ డేంజరస్. ఈ పాము ఒక్కసారి కాటు వేసింది అంటే ఈ పాము విషంలో దాదాపు 100 మందిని చంపేంత పవర్ఫుల్ విషం ఉంటుంది. నిజానికి ఈ పాము ఎక్కువగా సముద్రం అడుగులో కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ పాము చూడడానికి చాలా యూనిక్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏ పాము డేంజరస్ అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఎంబీపీ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చేయండి.